ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈనాడు నరులు చేసే దుష్కార్యాల్లోని ఒక ముఖ్యమైనటువంటి దుష్కార్యం గొణుగుడు అనేటువంటి అంశం మీద మీతో కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. గొణుగుడు లేక సణుగుడు అనేది ఒక వ్యతిరేకమైనటువంటి చాలా గొప్ప దుష్కార్యము. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు ఆడలేనమ్మ మధ్యల మీద పడిచి ఏడ్చిందంట. సరిగ్గా పని చేయనివాడు పనిముట్టు బాగలేదని గొణిగాడంట. ఈ విధంగా నరులందరం కూడా సహనం కోల్పోయి మన పై అధికారుల మీద గొణుగుతూ ఉంటాం, వాళ్ళ మీద తప్పు మోపుతాం. ఈ గొణుగుడు అనేది మన అసమ్మతిని తెలియచేస్తుంది. అది దేవునికి ఇష్టం లేదు. ఈ గొణుగుడు వల్ల దేవుడు మనల్ని ఒక మారు శిక్షిస్తాడు కూడా. ఈ గొణుగుడు సణుగుడు వల్ల దేవుని శిక్షను లేకపోతే దేవుని ఉగ్రతను పొందిన కొన్ని దృష్టాంతాలను మనం దైవ గ్రంథం నుంచి కొంచెం పరిశీలించుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసుకుంటే, ఇశ్రాయేలీయులు రెల్లు సముద్రం దగ్గరికి రాగానే ఐగుప్తీయుల నుంచి పారిపోయి, ఫరో రాజు నుంచి పారిపోయి, తట్టాబుట్ట మూటా ముల్లె పిల్ల జల్ల గొడ్డు గోద అందరితో పాటు పొలోమంటూ పరిగెత్తుకుంటూ రెల్లు సముద్రం దాకా వచ్చారు. కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ఫరో రాజు తన మనసు మార్చుకొని హృదయాన్ని కాఠిన్యం చేసుకొని తన బలమైన సేనలు, గణశ్రేష్ఠాధిపతులు, గుర్రాలు, రౌతులు, రథాలు వీళ్ళందరితో పాటు దౌడు తీసుకుంటూ వస్తున్నారు. అది వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకి పాపం పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళకి ఎవరు కనపడ్డారు? ఇంకా మోషే కనిపించాడు. ఈయన కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని మోషేను అందరూ ఒక్క పెట్టున గొనగడం మొదలుపెట్టారు. ఏమయ్యా, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ మేము జలసంద్రం అయిపోవాలి, జలసమాధి అయిపోవాలా? ఎందుకు మాకి దుస్థితి, ఎందుకు మాకి దుర్గతి అని మోషే మీద తీవ్రంగా గొనగడం సనగడం మొదలుపెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, పుణ్యానికి వెళ్తే పాపం ఎదురువైనట్టుగా మోషే ఈ ఒక్క విషయమే కాదు, బోల్డన్ని తర్వాత సంఘటనల్లో కూడా మోషే మీద ఇశ్రాయేలీయులు సణుగుడు లేకపోతే గొణుగుడు చేయటం మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభువు ఏం చేశాడంటే వారి భయాలన్నింటినీ పారద్రోలి ఇశ్రాయేలీయుల్ని రెల్లు సముద్రం దాటించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి సముద్రం మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేశాడు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశాడు, చేసి ప్రజలను కాపాడాడు. ఈ విధంగా చూసుకుంటే ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి అనేటువంటి 103వ కీర్తనలోని దావీదు వచనం మనకు దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేస్తుంది. జనాలు సణిగినా గొణిగినా కానీ సందేహపడినా కానీ దేవుడు వాళ్ళని కాపాడతాడు. కానీ కొన్నిసార్లు అది ఎక్కువైనప్పుడు, తన సహనం కూడా కోల్పోయినప్పుడు శిక్షకు పాత్రుల్ని చేస్తాడని మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఆ ఫరో రథపు సేనలు అందరిని కూడా ప్రజలంతా ఇంకా ఆ సముద్ర మధ్య దారిలో నుంచి అవతల తీరం చేరే వరకు కూడా ఆ సముద్రపు పాయ 2 పాయలుగా చీలి ఉందంతే. దారి అంతా బాగా ఉంది. ఆ దారి ఉంది కదా అని ఫరో రథం, వాళ్ళ సేనలు, సైన్యాలు, అన్ని రకాల బలగం అంతా కూడా పరిగెత్తుకుంటూ వారిని ఇశ్రాయేలుని వేటాడుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా వారు సముద్రం మధ్యకు రాగాలనే
ఆ రెండుగా విడిపడినటువంటి సముద్రము తిరిగి ఒకేలాగా అయిపోయింది. అంటే ఫరో రథపు ఆయన సేనలు ఘనశ్రేష్ఠాధిపతులు అందరూ కూడా ఆ రెల్లు సముద్రంలో సమాధి అయ్యారు, జల సమాధి అయ్యారు. అందుకనే ఆ సముద్రం దాటిన వెంటనే మోషే ఒక కీర్తన పాడతాడు. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడు ఆయనే, ఆయనే మనకు రక్షకుడు. ఫరో రథపు సేనలను ఘన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రమునందు ముంచి వేసేనేహోవా, యెహోవాను గానము చేసేదము ఏకముగా అని మోషేతో పాటు ఇశ్రాయేలీయులు ఏకకంఠంతో దైవస్థుతులను పాడారు. దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కథ అక్కడితో ఆగిపోలేదు. ఈ గొణుగుడు కార్యక్రమం కంటిన్యూ అవుతుందన్నమాట సశేషంగా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము వచనములు 5 నుండి 6 వరకు చూసుకుంటే, ఇజ్రాయేలీలు పిల్ల జల్ల గొడ్డు గోద అందరితో కలిసి ఒక సంచార జాతిగా పాపం శరణార్థులుగా వాళ్ళు వాగ్దత్త భూమి వైపు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ దారి తెన్ను ఎక్కడ ఉందో తెలియదు. మోషే నాయకత్వం వహించి వాళ్ళని తీసుకువెళ్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వెంబడిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పోయే తావులో మెరీబా అనే ఒక తావు దగ్గర ఎడారిలో పాపం ప్రయాణించారు. ఎడారిలో ప్రయాణించి దాహంతో అల్లాడిపోయారు, అలమటించిపోయారు. త్రాగడానికి ఒక చుక్క నీరు లేదు, సొమ్మసిల్లిపోయారు. ఆ తావు దగ్గర, మెరీబా అనే తావు దగ్గర వాళ్ళు అలా అలసిపోయినప్పుడు మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చారు? పాపం మోషేను పట్టుకొని తిట్ల దండకం ప్రారంభించారు. నువ్వు అలాగా ఇలాగా చక్కగా హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఐగుప్తులో ఏదో పని చేసుకుంటూ హాయిగా తింటూ ఉండే మా ప్రజలను మమ్మల్ని తీసుకువచ్చి ఇలాంటి ఎడారి తావులో తీసుకువచ్చి నీళ్లు నిప్పులు పుట్టిన ప్రదేశంలో, తిండి తెప్పలు లేని ప్రదేశంలో మమ్మల్ని ఇలాగా అన్యాయంగా చంపడానికి నీకు ఎలా మనసొప్పింది, దేవుడికి ఎలా మనసొప్పింది అని చెప్పేసి మోషేని పట్టుకొని తిట్టడం ప్రారంభించారు. గొణిగారు, సణిగారు, సందేహించారు. అయితే దేవుడు ఇంకేముంది, మోషేకు ఉన్న ఏకైక దిక్కు ఎప్పుడైతే ప్రజలు ఆయన మీద తిరగబడతారో, ఎప్పుడైతే ఆయన మీద గొణుగుతారో, సణుగుతారో, ఆయన తన 2 చేతులను పైకెత్తి దైవం వైపు చూపు సారిస్తాడు. దేవా, ఇలా ఉన్నారు, దయచేసి వీళ్ళకి సహాయం చేయండి అని మోషే చాలా పెద్ద మనసుతో, గొప్ప నాయకత్వ లక్షణాలతో మోషే దేవుణ్ణి తన ప్రజల కోసం ప్రార్థించాడు. ఒక మంచి కాపరిలాగా, ఒక మంచి నాయకుల్లో ఉండవలసిన లక్ష్యం అది. బృందంలోని వారు అజ్ఞానంతోనో జ్ఞానంతోనో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాయకులను బహిరంగంగా లేకపోతే రహస్యంగా సణిగినప్పుడు, గొడిగినప్పుడు, వారి మీద సందేహాలు వెలిగించినప్పుడు నాయకుడు అనేవాడు వారిని తృణీకరించడు, వారిని తిరస్కరించడు, వారి సందేహాలు సమాధానాలన్నింటినీ పటాపంచలు చేస్తాడు. తన యొక్క ప్రేమను, తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క ఆదరును, ఆశ్రయాన్ని ఎల్లప్పుడూ వారికి ఇస్తాడు. అందువలనే మోషే గొప్ప నాయకుడయ్యాడు. జనాలంతా తిరగబడినా కానీ చివరికి మోషే యొక్క స్వంత అక్క మిరియం, స్వంత సోదరుడైన అహరోను కూడా మోషే మీద వ్యతిరేకంగా పితూరీలు చెప్పినా కానీ, చాడీలు చెప్పినా కానీ, అసూయతో మండిపడినా కానీ మోషే కనికరముతో ఉన్నాడు. వారి కోసం ప్రార్థించాడు, వారి మేలు కోరాడు. మంచి నాయకుల లక్షణాలు అలా ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మంచి నాయకుడు యేసుక్రీస్తు మన కొరకై ప్రాణాలనిచ్చాడు. మన మంచి కాపరైనటువంటి ప్రభువు గొర్రెల కోసం తన ప్రాణాన్ని సమర్పించడానికైనా వెనుకాడడు. ఈనాడు మోషే
ఈ మెరీబ్ అనే తావు దగ్గర ఇశ్రాయేలులు దప్పికి తీర్చడానికి దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక సలహా ఇస్తాడు. మోషే దగ్గర ఉన్నటువంటి కర్రను ఒక బండ మీద కొట్టమనగా మోషే మరి సందేహించాడో ఏమో కానీ 2 సార్లు కొట్టాడు. బండను 2 సార్లు కొట్టేసరికి బండ నుంచి జలం పెళ్ళుబికింది. ఆశ్చర్యం! దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదైనా చేయగలడు. అందుకనే ఒక భక్తుడు, ఎడారిలోన మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీశావు. ఓ దేవా, చింతలు తీర్చిన మా ఆత్మదేవ, మా హృదయ దాహాన్ని ఈరోజు తీర్చండి అని ప్రార్థించారు. అప్పుడు ఆ బండ నుంచి పెళ్ళుబికిన జలంతో ఇశ్రాయేలు జనమంతా కూడా సంతృష్టి చెందారు, తమ దాహార్తిని తీర్చుకున్నారు, దేవుణ్ణి స్తుతించారు. మళ్ళీ కథ మళ్ళీ మామూలే. దేవా, నీకే వందనం, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత. అంతకుముందు సొణుగుడు గొణుగుడు అన్నీ ప్రస్తుతానికి మర్చిపోయారు, కానీ మళ్ళీ తర్వాత ఉంటుంది, ముందుంది ముసర్ల పండగ అన్నట్టు. పాపం ఈ విషయంలో చూస్తే, మోషేని చూస్తే మనకు కొంచెం జాలి కలగవచ్చు. సామెత ఏదో ఉంది, చూడగా చూడగా పెద్ద బావ కోతి అయిపోయాడంట. అంటే పెద్ద బావని ఆయన పాపం ఇంట్లో అందరికి బాగా పరిచయం, అన్నిటికీ అక్కరగా ఉంటాడు, ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి పెద్ద బావ కొద్ది కాలానికి చులకనైపోతాడు ఆ మరదళ్ళకి వీళ్ళకి, అందుకని ఆటలు పట్టిస్తుంటారు. ఆ విధంగా మోషే ఎంత గొప్ప నాయకుడైనా కానీ ఆయన్ని చూసి చూసి ప్రజలకు ఒక రకమైన చిన్నచూపు వచ్చింది మోషే మీద. అందుకని ప్రతి ఒక్క చిన్నవాడు పెద్దవాడు కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు కూడా మోషే మీద గయ్యని లేవడానికి అవకాశం కోసం, అదును కోసం చూస్తూ ఉంటారు. ఇంకొక దృష్టాంతం చూసుకుంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం చూసుకుంటే, ఇశ్రాయేలీయులు హోరు అనే ఒక కొండ ప్రక్కగా, ఎడారిలో హోరు అనే ఒక కొండ ఉంది, ఆ కొండ ప్రక్కగా వెళ్ళేటప్పుడు మార్గాయాసం వల్ల అలసిపోయారు, డస్సిపోయారు, సొలిసిపోయారు. వాళ్ళకేం దొరకలేదు, వాళ్ళకు దొరికింది ఏంటి? మన్నా ఒకటి. ఆ మన్నా తిని దాని తర్వాత దేవుడు పూరేడు పక్షులను కూడా పంపించినా కానీ అది కూడా నచ్చలేదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు పాత విషయాల గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఐగుప్తుల్లోనైతే పెద్ద పెద్ద కొండల్లో మాంసం ఉడుగుతూ ఉండేది, మంచి దోసకాయలు, ద్రాక్షారసం అన్నీ తాగుతూ ఉండే, చక్కగా కడుపు నిండా తినేవాళ్ళం. ఎక్కడికి వచ్చేసి మమ్మల్ని అల్లాడిస్తున్నావు, ఆకులు మేపిస్తున్నావు అని చెప్పేసి మోషే మీద మళ్ళీ తిరగబడ్డారు. ఇంకా మన్నా కురిపిస్తుంటే ఈ రుచి పచ్చి లేనటువంటి మన్నా మాకెందుకని గొణిగారు, సణిగారు. అరే, ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒకటి ప్రాణాలు నిలుపుకోవటానికైనా స్పృహ వాళ్ళకి లేదు. ఎడారిలో ప్రయాణిస్తూ కూడా వాళ్ళకి బిర్యానీలు కావాలంటే ఎలా అండి? ఈ విధంగా చూసుకుంటే రుచి పచ్చి లేని అన్నం మాకు రుచించడం లేదు, మా ఐగుప్తు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మోషే మీద మళ్ళీ తిట్ల దండకం మొదలుపెట్టారు, గొణిగారు, కుక్కతో ఒక వంకర అన్నట్లు. ఇంకా దేవుడికి ఈసారి కోపం వచ్చింది. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. దాసుడు తప్పులు దండంతో సరే అన్నట్టు దేవుడు కోపం వచ్చి వీళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి
ఏం చేశాడంటే కొన్ని నిప్పు పాములను పుట్టించాడు. ఆ పాములు విషపూరితమైనవి. ఆ పాముల్ని పుట్టించినప్పుడు అవి జనాల్ని కరుస్తూ ఉండగా జనాలు చచ్చిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ మోషే గుర్తుకొచ్చాడు. మోషే దగ్గరకు వచ్చి ప్రార్థించారు, అయ్యా మా ప్రాణాలు కాపాడు, ఈ పాములు కరవడం వల్ల విషం సోకి అందరూ చచ్చిపోతున్నారు, దేవుడిని ప్రార్థించు కాపాడన్నప్పుడు మోషే మళ్ళీ దేవుడి వైపు కనులెత్తి చూశాడు. దేవా, నీవు విధించిన శిక్షకు ఆ పాములు కరిచి వీళ్ళంతా చచ్చిపోతున్నారు, వీళ్ళకి విషం విరుగుడయ్యే ఆలోచన ఏదన్నా చెయ్యండి, వీళ్ళని కాపాడండి, వీళ్ళని రక్షించండి, నా ప్రజలను కాపాడండి. ఒక నాయకుడిగా దేవుణ్ణి వేడుకున్నాడు. ఈరోజు నాయకులు, కాపరులు, అధికారులు వీళ్ళందరూ కూడా తమ కింద ఉండేవాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి కోసం దేవుణ్ణి ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉండాలి. వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండాలి. అయితే మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఒక కొయ్యతో ఒక గెడ ఒకటి ఏర్పాటు చేసి శిలువాకారంలో దాని మీద ఒక ఇత్తడి సర్పము, ఒక కంచు సర్పము, ఇత్తడి పామును వేలాడదీయించు, దాన్ని కొంచెం అందరికి కనబడేటట్టు ఒక కొండపైన పెట్టించు. ఎవరెవరైతే పాము కాటు వల్ల విషయం ఎక్కుతుందో వాళ్ళ విశ్వాసం ప్రకారం ఆ గెడ మీద ఉన్న ఇత్తడి పామును చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు, జీవిస్తారు, వాళ్ళు చచ్చిపోరు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అదేవిధంగా మోషే ఒక గెడ ఏర్పాటు చేసి దాని మీద ఇత్తడి పామును ఉంచారు. దానివల్ల ఎవరెవరైతే పాము కాటుకు గురవుతున్నారో ఆ విషం ఎక్కిన వాళ్ళు కూడా విశ్వాసంతో ఆ ఇత్తడి పాము వైపు చూసి స్వస్థత పొందారు, వాళ్ళు చనిపోకుండా రక్షింపబడ్డారు. ఇది ఒక సంకేతంలాగా మనకు కనపడుతూ ఉంది. అలనాడు ఇత్తడి గడ మీద, అలనాడు కొయ్య గడ మీద ఇత్తడి పామును చూసి పాము కాటు చేత బాధపడుతున్న ఇశ్రాయేలీయులు రక్షించబడినట్లు ఈనాడు సైతాను అనే పాము కాటు చేత మరణానికి లోనై పాపంలో కృంగి కృషిస్తున్న పాపులందరికీ కూడా ఆ కల్వరిగిరిలో మనుజు కుమారుడు యేసుక్రీస్తు తనను తాను సంపూర్ణ బలిగా అర్పించుకొని ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆ వేలాడుతూ ఉన్న ఆ మనిషి కుమారుని, ఆ దేవుని కుమారుని చూసి మనకు పాప పరిహారం కలుగుతుంది. మనం మృతుల్లో నుంచి సజీవులుగా లేస్తాము. మరణపు ముళ్ళు విరిచివేయబడుతుంది. సైతాను యొక్క విషం ఏమాత్రం పనిచేయదు, కానీ అది మన విశ్వాసం ప్రకారం జరుగుతుంది అని ఈరోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయం చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఇశ్రాయేలీయులు, ఈ మోషే పరంపర, అందితే జుట్టు పట్టుకొని తిడతాం, కొట్టడం, తిట్టడం, పితూరులు చెప్పడం, అందకపోతే కాళ్ళు అయ్యా బాబు మా శరణం నువ్వే, మమ్మల్ని రక్షించు. ఈ పద్ధతి మనం కూడా మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అన్నీ ఉన్నప్పుడు జుట్టు పట్టుకొని మరీ నిలదీస్తాం. ఏమి లేనప్పుడు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు కాళ్ళు కొట్టుకోవడానికి కూడా వెనకాడం. ఈ విషయాన్ని మన జీవితాల్లో కూడా ఆ ఇజ్రాయేలీల తరహాలో మనం కూడా ఉంటూ ఉంటాం. ఇంకా నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే ఇశ్రాయేలీయుల బృందం ఒక సంచార జాతిగా పాపం పయనిస్తూ ఉంది. పిల్ల పాప గొడ్డు గోద అందరూ ఒక గుంపుగా వెళుతూ ఉన్నారు. ఒక గుంపుగా వెళ్ళేటప్పుడు అది ఎన్ని సంవత్సరాలు, 40 ఏళ్లలో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు అరణ్యాల్లో, వాగ్దత్తం వైపు ప్రయాణం చేస్తూ. అలా వెళుతున్న ప్రయాణాల్లో కొన్ని చోట్ల బాగానే ఉండేది, కొన్ని చోట్ల అనుకూలంగా ఉండవు పరిస్థితులు. ఎడారులు వచ్చాయి, కొండలు వచ్చాయి, మైదానాలు వచ్చాయి, నదులు వచ్చాయి, అన్ని క్రూర మృగాలు వచ్చాయి, పాములు వచ్చాయి, కీటకాలు వచ్చాయి. వాటినన్నింటినీ కూడా సవాళ్లను అధిగమిస్తూ ఇజ్రాయేలీల బృందం
మోషే నాయకత్వంలో ప్రభువు కాపుదలలో సాగిపోతూ ఉంది. ఇప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనంలో మారా అనే ఒక తావులోకి వాళ్ళు ప్రవేశించారు. మారా అనే ఒక తావులో నీళ్లు కటిక ఉప్పులు తాగలేకపోతున్నారు. ఆ నీళ్లు తాగలేక, ఆ చేదైన నీళ్లు, కటిక ఉప్పులైన నీళ్లు తాగలేక మోషే మీదకి జనాలు తిరగబడ్డారు. మళ్ళీ అదే దండకం గొణిగారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని చంపుతున్నావు? కనీసం తాగడానికి కూడా నీళ్లు కూడా లేవు. ఎడారిలో నీకు బిజిలరీ వాటరు, మినరల్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయా ఏంటి? అదేం ఆలోచన లేదు. పాపం మోషే మీద గొణిగారు. అప్పుడు మోషే మళ్ళీ ప్రభు వైపు తిరిగి ప్రార్థించగా ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ప్రత్యేకమైన చెట్టు యొక్క కొయ్య తీసుకొని ఆ నీళ్ళల్లో వెయ్యి అన్నాడు. ఆ నీళ్ళల్లో ఆ కొయ్యను వెయ్యగలనే నీళ్ళన్నీ చక్కగా తీయగా మారాయి. ప్రజలు తమ దాహాన్ని తీర్చుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. మారాను పోలిన చేదైన స్థలములో ద్వారా పోవలసియున్నదేమి అని ఇశ్రాయేలీలు సియోను పాటలు పాడుచు సంతోషముగా సియోను పురముకు వెళ్ళుదము అని పాడుకుంటూ వెళ్ళారు, దేవుని స్తుతించారు. ఇంకొక సంఘటన సంఖ్యాకాండం 16వ అధ్యాయం 14. అంతమంది ప్రజలను, ఒక సంచార జాతిని ఇప్పుడుముప్పుడుగా అలాగా బృందంగా నడిపించాలంటే అది నల్లేరు మీద నడకేం కాదండి, కత్తి మీద సాము లాంటిది. అనుక్షణం ఏదొక వ్యతిరేకత రావచ్చు, ఏదొక కంప్లైంట్ రావచ్చు, సమస్యలు రావచ్చు. అందువలన ఇప్పుడు వాళ్ళలో ఇశ్రాయేలీయులలో కోరా, దాతాను, అభిరాము అనేటువంటి ముగ్గురు మోషే మీద తిరగబడి అతని నాయకత్వాన్ని వ్యతిరేకించారు. కారణాలు ఏంటో వాళ్ళకే తెలుసు. బహుశా వాళ్ళు నాయకులు కావాలనుకున్నారేమో. తిరగబడ్డారు. దాని ఫలితంగా దేవుడి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే నేలను నోరు విప్పించాడు. నేల ఇలా తొలగిపోయి ఒక భూకంపంలాగా వాళ్ళు అందులో పడి చచ్చిపోయారు. నేల వాళ్ళని మృంగేసింది. అది చూసి ఇశ్రాయేలు సమాజం మోషే మీద గొణిగింది. ముగ్గురు కుర్రోళ్ళు చలాకీగా చురుగ్గుండేవాళ్ళు ఉన్నదేదో అన్నందుకు వాళ్ళ మీద కోపంతో ఇలాగ దేవుడి చేత నేలలో మింగిస్తావు వాళ్ళను అని చెప్పేసి మోషే మీద గొణిగారు. సమాజం అంతా గొడిగింది. అప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ఎంతకాలం తను నడిపించినటువంటి నాయకుడి మీద ఈ గొణుగుడు సణుగుడు. అందువలన ఆ ఉపద్రవాన్ని మోషే తప్పించాడు. వారి కోసం వేడుకోడి. దాసుడు తప్పులు దండంతో సరే అంటారు. అందువల్ల దేవుడు కొన్నిసార్లు ఈ గొణుగుడు సణుగుడు ఎక్కువైనప్పుడు ఆయనే చర్య తీసుకొని మనల్ని శిక్షిస్తాడు అని మనం చూసుకోవచ్చు. చివరిగా యెరూషలేములో తొలినాటి యూదా క్రైస్తవులు ఉమ్మడి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఏమైందంటే అన్య దేశాల యూదా విధవులకు భోజనం వడ్డించే దగ్గర కొంచెం తక్కువైంది. ఈ ప్రాంతీయ తత్వం అనేది అన్ని చోట్ల వీళ్ళు అనుకుని ఉందండి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి మఠసభలో, ప్రతి మేత్రాసనంలో, ప్రతి చోట కూడా ప్రాంతీయ తత్వం, వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఏదో పరాయి వాళ్ళు అన్నట్టుగా చూసే విధానం అప్పటి నుంచి ఇప్పుడు కూడా బాగా వీళ్ళు అనుకొని బలంగా ఉంది. అయితే వాళ్ళు పాపం బయట యోధా సమాజానికి చెందినట్టు విధవలు భోజనాల దగ్గర వాళ్ళకి పక్షపాతం జరుగుతుందని తినడానికి తినలేదని పేతురు మీద గొడిగారు. పేతురు ఆ సమస్యను చూసి మీ అందరికీ బొవ్వలో ఇవన్నీ వడ్డించుకుంటా పోతే మా పని కాదు, మేము ప్రేషితులం, సేవ చేయాలి, వాక్యాన్ని బోధించాలని చెప్పేసి ఆ భోజనాల వడ్డింపు నాకు 7 పరిచారకులను పెట్టారు. వాళ్ళనే డీకన్స్ అంటారు. వాళ్ళలో స్టీఫెన్ అనే ఆయన ఒక ఆయన అన్నమాట. దేవుడు ఈ గొణుగుడు నుంచి మనల్ని తప్పించాలని దేవుడు ఎన్నో వరాలను మనకు దయచేస్తున్నా కానీ మనం ఎల్లప్పుడూ గొణుగుతూనే ఉంటాము.
కానీ మనం దేవుడు మనకిచ్చిన బహుమతులను లెక్కించినట్లుగైతే దేవుడి పట్ల కృతజ్ఞతాభావంతో మన హృదయాలు నిండిపోతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలనాటి ఇశ్రాయేలీలాగా గొణుగుతూ సణుగుతూ దేవుడి కోపం తెప్పించకుండా మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.